విని పైకి మా పాఠశాలకు ఇచ్చేసిన తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగము 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. మనకు స్వాతంత్రము 1947 వచ్చినప్పటికీ మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగము అవసరమైనందున మన రాజ్యాంగము ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది. గొప్ప విద్యావేత్త మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతగా రచించబడినది. రచించబడడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన ప్రాథమిక హక్కులు, మన విధులు, నియమ నిబంధనలు ప్రతి ఒక్క పౌరులు రాజ్యాంగం అనుసరించి జీవించాలి. కూలివాడైనా రాష్ట్రపతి అయినా భారతదేశంలో నివసించు ఎవరైనా రాజ్యాంగాన్ని అనుసరించుకోవాలి. కులాలు మతాలు వేరైనా మనమందరం బాటలో నడుస్తాం. జై హింద్. ఓకే, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైంది గణతంత్ర దినోత్సవం ఏంటి. గణతంత్ర వాళ్ళు చెప్పినది ఏంటంటే ఈ గణతంత్ర దినోత్సవం రోజు చట్టాలు, శాసనాలు, నియమాలు, నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, విద్యావేత్త. అందువల్ల ఇప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ మేధావిని పిలిచి భారత రాజ్యాంగం రాయమని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే నడవాలా, భారత రాజ్యాంగం ప్రకారమే అనుసరించాలా. మామూలు పౌరుడు మీరైనా, ప్రధానమంత్రి మోడీ గారైనా, లేకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయినా కూడా, ఎవరైనా కూడా, ముర్ము గారైనా కూడా, ఎవరైనా కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా came on August 15, 1947, but our constitution came forth on 1950, January 26th. The great indication is Dr. B.R. Ambedkar wrote our constitution. It took him 2 years, 11 months, 18 days. Our fundamental rights, our duties, rules are follow every citizen. Even the president also must follow the rules. Thank you. We respect our country and salute our flag. We respect leaders. Jai Hind. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు దీన్ని భారత రాజ్యాంగం ప్రకారం మనం అనుసరించి నడుచుకోవాలి. అంటే స్కూళ్ళల్లో కూడా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? క్రమశిక్షణకు మారిపోయేది. మీరు క్రమశిక్షణ అంటే ఏంటి? రెగ్యులర్గా స్కూల్కి రావడం, తర్వాత టైం ప్రకారం స్కూల్కి రావడం, టైం ప్రకారం మీకు ఇచ్చిన వర్కులు చేసుకోవడం, అలాగే పెద్దవాళ్ళని గౌరవించడం, టీచర్స్ని గౌరవించడం, ఇలా అన్ని చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మంచి పిల్లలుగా ఎదగాలి. అదే మీకు అందరికీ నేను చెప్పుకునేది. ఓకే, థ్యాంక్ యూ.